నా ఛానల్ మిక్స్డ్ మూడ్ వ్లాగ్కు స్వాగతం. ఈరోజు కేసు ఉత్తరప్రదేశ్లోని బారాబంకీలో టోల్ ప్లాజా దాడి కేసు. బారాబంకీ, ఉత్తరప్రదేశ్. చెల్లింపు వివాదంపై హైకోర్టు న్యాయవాదిని టోల్ బూత్ సిబ్బంది కొట్టారని ఆరోపిస్తూ ఒక సాధారణ టోల్ ప్లాజా ఎన్కౌంటర్ హింసగా మారింది. ఈ దిగ్భ్రాంతికరమైన సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆగ్రహాన్ని రేకెత్తించింది. చెల్లింపు సమస్యపై టోల్ ప్లాజా సిబ్బందిపై న్యాయవాది దాడి, దర్యాప్తు చేస్తున్న పోలీసులు. బారాబంకీ జిల్లాలోని గోటూనా హైదర్ఘడ్ టోల్ ప్లాజా సమీపంలో NH731లో టోల్ ఉద్యోగులు ఒక న్యాయవాదిపై హింసాత్మకంగా దాడి చేస్తున్నట్లు వైరల్ వీడియో తర్వాత ఇది ట్రెండింగ్లో ప్రధాన శీర్షిక. బాధితుడు న్యాయవాది రత్నేష్ శుక్లా, ప్రతాప్గఢ్కు చెందిన న్యాయవాది. అతను పనికోసం లక్నో హైకోర్టుకు వెళ్తున్నాడు. అతని ఫాస్ట్ ట్యాగ్ బ్యాలెన్స్ గడువు ముగిసినప్పుడు అతను టోల్ను నగదు రూపంలో చెల్లించడానికి ముందుకొచ్చాడు మరియు చెల్లుబాటువైన రసీదును అభ్యర్థించాడు. నగదు చెల్లింపు మరియు రసీదు జారీ చేయడంపై చిన్న వాదన త్వరగా పెరిగింది. టోల్ ఉద్యోగులు దూడుకుగా వ్యవహరించారని ఆరోపించారు. ప్రత్యక్ష సాక్షుల ప్రకారం పరిస్థితి హింసాత్మకంగా మారింది మరియు సిబ్బంది న్యాయవాదిపై శారీరకంగా దాడి చేశారు. అతనికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఘర్షణ మరియు న్యాయవాదిని కొట్టడాన్ని చూపిస్తోంది. ప్రజల స్పందన దిగ్భ్రాంతిగా మరియు ఖండనగా ఉంది. దీనికి ప్రతిస్పందనగా బారాబంకీ పోలీసులు 3 టోల్ ప్లాజా ఉద్యోగులను ప్రశ్నించడానికి అదుపులోకి తీసుకున్నారు. న్యాయవాది తన లిఖితపూర్వక నివేదికను దాఖలు చేసిన తర్వాత అధికారిక ఫిర్యాదు నమోదయింది. న్యాయవాద సంఘం తీవ్రంగా ప్రతిస్పందించింది. బారాబంకీ మరియు లక్నో బార్ల నుండి వందలాది న్యాయవాదులు టోల్ ప్లాజా మరియు పోలీస్ స్టేషన్ వద్ద గుమిగూడారు. గాయపడిన వారి సహోద్యోగికి కఠినమైన చర్యలు మరియు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటన న్యాయ నిపుణుల గౌరవం మరియు భద్రతపైన దాడిగా వారు విమర్శించారు. భారత జాతీయ రహదారుల అథారిటీ కూడా చర్య తీసుకుంది. ఈ ప్లాజాకు బాధ్యత వహించే టోల్ ఆపరేటర్ సంస్థ ఒప్పందాన్ని రద్దు చేశారు మరియు భవిష్యత్తులో టోల్ వసూళ్ల ఒప్పందాల నుండి వారిని నిషేధించారు. ఈ సంఘటన భారతదేశమంతటా టోల్ బూతుల్లో ఫాస్టాగ్ బ్యాలెన్స్లు, నగదు చెల్లింపులు మరియు టోల్ ప్లాజాలలో కస్టమర్ సర్వీస్పై కొనసాగుతున్న ఉద్రిక్తతలను హైలైట్ చేస్తోంది. ఇది శిక్షణ, వివాద పరిష్కారం మరియు ప్రయాణికుల భద్రత గురించి ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రభాత్ ఖబర్. ఈ కేసు కేవలం స్థానిక ఘర్షణ కాదు, ఇది భారతదేశ రహదారులపై ప్రజా భద్రత మరియు జవాబుదారీతనం యొక్క పెద్ద సమస్యను ప్రతిబింబిస్తోంది. కమెంట్లలో మాకు తెలియజేయండి. అన్ని టోల్ సిబ్బందికి కఠినమైన శిక్షణ తప్పనిసరి కావాలా? కింద కమెంట్ చేయండి. మరిన్ని నిష్పక్షపాత వార్తా విశ్లేషణల కోసం దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.